టు జేఎస్కే ఐడియాస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్ కొంచెం ట్రిక్కీగా అడుగుతారండి క్వశ్చన్స్. సో ఇది కూడా మీకు కొంచెం అంత డిఫికల్ట్ కాదు, బట్ కొంచెం డిఫికల్ట్ అండి. సో మీకు ఇందులో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇది చూడండి, ఇది మీకు 10 మార్క్స్కి వస్తుంది ఆల్మోస్ట్. సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎలా చూడండి ఎలా ఉంటుందో. The letters of the English alphabet are arranged around a circle and are coded as follows. So circle arrange చేయండి. సో అంటే క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అని. ఏ ఓవల్ ఈస్ కోడెడ్ యాజ్ థర్డ్ ఓవల్. అంటే ఓవల్ థర్డ్ ఓవల్ అవుతుందండి. మనకు ఓవల్స్ బేసిక్గా 5 ఉంటాయి. AEIOU. సో ఏ ఓవల్ ఈస్ కోడెడ్ యాజ్ థర్డ్ ఓవల్ అంటే AEIOUలో ఒకవేళ ఏ వేస్తే అది యూ అవుతుందండి, ఎందుకంటే ఆ థర్డ్ ఓవల్ కాబట్టి ఏ ప్లేస్లో యూ వెళ్తుంది ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. అండ్ ఏ కాన్సనెంట్ ఈస్ కోడెడ్ యాజ్ ఫిఫ్త్ కాన్సనెంట్. కాన్సనెంట్స్ అంటే ఓవల్స్ కాకుండా మిగతావన్నీ కాన్సనెంట్స్ అండి. సో మనకి 21 కాన్సనెంట్స్ ఉంటాయి, 5 ఓవల్స్ ఉంటాయి ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. రివర్స్ ప్రాసెస్ ఇస్ యూజ్డ్ ఫర్ డీకోడింగ్. డీకోడ్ చేయడానికి రివర్స్ ప్రాసెస్ యూజ్ చేస్తామండి. సో ఇక్కడ చూడండి 56 చూడండి. ద లెటర్ దట్ ఈస్ కోడెడ్ యాజ్ యూ ఈస్. సో యూ ప్లేస్లో 7 వస్తుంది మనకి. యూ ఓవల్ అండి. సో చూడండి ఓవల్స్లో మనకి యూ ఉంది. ఇవి మనకు ఓవల్స్ అండి. ఓవల్స్ మనకి యూ ఉంది. యూ ప్లేస్లో థర్డ్ డిజిట్ ఏమొస్తుంది. సో దీని తర్వాత మనకు వచ్చేది ఇదేనండి. యూ ప్లస్ మన తర్వాత వచ్చేది ఇదే. సో ఇక్కడ చూడండి UAEI థర్డ్ ప్లేస్ వస్తుందండి. యూ తర్వాత థర్డ్ ఓవల్ ఐ అండి. సో మనకి ఇక్కడ యూ ప్లస్ థర్డ్ ఓవల్ ఐ కాబట్టి మనకి చూడండి ఇక్కడ ఐ ఫోర్త్ ఆప్షన్. తర్వాత చూడండి ద కోడ్ వర్డ్ ఫర్ మాస్టర్ ఈజ్. మాస్టర్లో మనకి ఏదైనా మాస్టర్ పెద్దవాడు కాబట్టి ఫస్ట్ ఓవల్స్ మనకు తక్కువ ఉంటాయి. సో ఓవల్స్ చూసుకోండి. ఓవల్స్లో ఏ ఉంది అండ్ మాస్టర్లో ఓవల్లో ఏ ఉంది ఈ ఉంది. సో ఏకి చూసుకోండి ముందు. ఏకి ఏమవుతుంది, ఏకి ఓ అవుతుందండి, థర్డ్ ఓవల్ ఓ అవుతుంది అండ్ ఈకి యూ అవుతుందండి. సో ఓ యూ చూసుకోండి ఎక్కడ ఉన్నాయో. సో ఇందులో ఓ ఉంది, ఇందులో యూ ఉంది, ఇందులో ఓ ఉంది, ఇందులో యూ ఉంది. సో మనకి ఐదర్ 1 or 2 అవ్వాలండి. సో ఎం కాన్సనెంట్ స్క్వేర్డ్ ఫిఫ్త్ కాన్సనెంట్. సో మనకి ఇక్కడ చూడండి టీ ఉంది, ఎస్ ఉంది. సో ఐదర్ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ అయి ఉండాలి. ఎం ప్లస్లో ఏమొస్తుంది అదే ఆన్సర్ అండి. సో ఎం చూసుకోండి. ఎం అనేది ఫిఫ్త్ కాన్సనెంట్ అయి ఉండాలండి మనకి. సో ఎం తర్వాత ఫిఫ్త్ ఏమొచ్చిందో అదే మనకి కాన్సనెంట్ అండి. సో ఎం తర్వాత చూడండి ఫిఫ్త్. ఎం తర్వాత 1 2 3 4 5 అండి. మనకి ఓ అనేది ఓవల్ ప్లేస్ వెళ్ళిపోతుందండి. సో అది కౌంట్ చేయకూడదు. ఎం తర్వాత నెక్స్ట్ 5 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అండి. సో మనకి ఆన్సర్ ఎస్ అండి. SOYZUX. తర్వాత చూడండి ద స్ట్రింగ్ ఆఫ్ ద లెటర్స్ దట్ ఈస్ కోడెడ్ యాజ్ నార్మల్ లెటర్స్ని. ఇక్కడ చూడండి మనకి ఎన్ తర్వాత మనకు వచ్చేది ఇక్కడ అన్నిట్లో హెచ్ ఉందండి. సో ఎన్ తర్వాత మనకి హెచ్ వస్తుందో రాదో చూసుకోండి ఒకసారి. ఎన్ తర్వాత ఇది ఓవల్ అండి. సో ఫిఫ్త్ కాన్సనెంట్ చూడండి 1 2 3 4 5. ఎన్ తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో టీ ఉందండి, కానీ ఆన్సర్లో హెచ్ ఉంది అంటే ఆడు యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాడండి. అది చూసుకోండి ముందు. సో యాంటీ క్లాక్ వైజ్ చూడండి 1 2 3 4 ఐ అనేది ఓవల్. సో ఫిఫ్త్ హెచ్ అండి. సో యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాడు. సో ఈ ప్రాబ్లంకి మీరు యాంటీ క్లాక్ వైజే చేయాలండి. సో ఇక్కడ చూడండి ఓకే ఇక్కడ మనకి 2 ఓవల్స్ ఉన్నాయి. ఓ ఏకి చూడండి ముందు. ఓకే ఏకి కడితే మీకు అర్థమైపోతుంది. ఓకే యాంటీ క్లాక్ వైజ్గా ఏ వస్తుందండి అండ్ ఈ యాంటీ క్లాక్ వైజ్గా ఓ వస్తుందండి. ఓకే యాంటీ క్లాక్ వైజ్గా ఓకే ఏకి ఇక్కడ చూడాలి. సో ఓకే యాంటీ క్లాక్ వైజ్ ఏ వస్తుంది, ఏ యాంటీ క్లాక్ వైజ్గా ఐ వస్తుంది. సో ఏఐ మనకు రావాలండి. ఓకి ఏ వచ్చింది అండ్ ఏకి ఐ వచ్చింది. ఈ 3 ఉన్నాయండి. ఆప్షన్ 2 3 4 ఐ ఉంది. సో ఇందులో ఏ ఆప్షన్ అయితే అన్నిటికంటే డిఫరెంట్గా ఉందో అది చూసుకోండి. ఇక్కడ ఎమ్ చేయండి. ఎమ్ కొంచెం ఇక్కడ చూడండి. ఎమ్కి ఇక్కడ జీ ఉంది, ఎఫ్ ఉంది. సో ఐదర్ ఎం ప్లస్ ఏం వస్తుంది అదే ఆన్సర్ అండి. ఎం ప్లస్ చూడండి. ఎం ప్లస్లో 1 2 3 4 5 జీ అండి ఆన్సర్. ఎం ప్లస్ జీ వచ్చింది కాబట్టి ఆన్సర్ మన జీ అండి, థర్డ్ ఆప్షన్. అలాగే ఈ పేపర్ మీకు నేను ఈ వీడియో కింద పెడతానండి. అది డౌన్లోడ్ చేసుకోండి. అది మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నేను ఆల్మోస్ట్ 3 చేశాను కాబట్టి అన్నీ ఇలాగే ఉంటాయండి. సో ఈ 3 చేశాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదంటే సరిపోతుంది. ఇది ఈ మాత్రం నాలెడ్జ్ సరిపోద్ది మీకు అవి అటెంప్ట్ చేయడానికి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్.